పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన ఒక ఘటన పైన ఆయన స్పందిస్తూ మాట్లాడిన దాన్ని మాత్రం ఇటు బిఆర్ నాయుడు తప్పు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆయన ఏమంటారు? ముఖ్యంగా అక్కడ ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో 6 మంది చనిపోవడం, ఇంకా 50 మంది వరకు చికిత్స పొందుతుండడం, సో ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోని మొదటిసారి జరిగింది. ఇంతకుముందు ఎన్నో సార్లు తొక్కిస్లాట్ జరిగినప్పటికీ జస్ట్ గాయాలు ఇలాంటి చిన్న చిన్న జరిగాయి, కానీ ప్రాణ నష్టం మాత్రం ఎప్పుడు కూడా జరగలేదు. సో నిన్న ఘటనా స్థలానికి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళి ఆ స్థలాన్ని మొత్తం కూడా పరిశీలన చేశారు. సో పరిశీలించి ఎవరి తప్పు ఉంది, ఇదంతా కూడా ఎట్లా జరిగింది, ఏర్పాట్ల లోపమా, అధికారుల లోపమా, పోలీసుల లోపమా, ఇదంతా కూడా వాళ్ళు పరిశీలించారు. సో అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా చికిత్స పొందుతున్న వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స కూడా అందిస్తామని వాళ్ళకైతే అండగా ఉంటూ మాట అయితే ఇచ్చారు. సో అదే క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే పోయిన ప్రాణాలు మేమైతే తీసుకురాలేము, కాకపోతే ఉన్న వాళ్ళైనా కాపాడుకుందాం. సో తప్పైతే జరిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి, అదేవిధంగా దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా చేతులెత్తి క్షమాపణలు చెప్తున్నాను, క్షమించండి అనే విధంగా ఆయన చెప్పాడు. సో అదే విధంగా ఏం చెప్పారంటే టీటీడీ చైర్మన్, అదేవిధంగా టీటీడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే. మీరు క్షమాపణ చెప్పినంత మాత్రం వాళ్ళకు ఒరిగింది ఏమి ఉండదు, కానీ ఖచ్చితంగా మన వల్ల తప్పు జరిగింది కాబట్టి మీరు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే బహిరంగంగా అనే విధంగా చెప్పాడు. సో దానికి ఈయన రియాక్ట్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడు రియాక్ట్ అవుతూ చాలా మంది కూడా ఏమంటున్నారంటే చెప్పకపోవచ్చేమో, సారీ చెప్పకపోవచ్చేమో అనే విధంగా అనుకున్నారు, కానీ వీళ్ళు కూడా అదే విధంగా ఏం అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగిపోయింది. అది ఎవరి వలన కావచ్చు, ఇక్కడ టీటీడీ వలన కావచ్చు, పోలీసులన కావచ్చు, అధికారులను కావచ్చు, ఎవరి వలన కావచ్చు, మొత్తం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తప్పైతే జరిగిపోయింది, ప్రాణాలు కోల్పోయారు. సో వీళ్ళు కూడా అదే విధంగా ఏమి ఆయన చేసిన వ్యాఖ్యను తప్పుగా తీసుకోకుండా మేము పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏమాత్రం కూడా, కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళు నెగిటివ్గా తీసుకొస్తున్నారు దీన్ని కూడా, అంటే మీ దాంట్లో మీకే సమన్వయం లేదు, మీ వాళ్ళకి మీరే సారీ చెప్పించుకుంటున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఆల్రెడీ ముందు నుంచి మనకు చెప్తూ వస్తున్నారు, మేము తప్పు చేసిన దానికి మా వాళ్ళకి మేము శిక్షిస్తాము అని చెప్పారు. అదే విధంగా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం ఇంకేది లేదంటారు. కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా మండలి మొత్తం సభ్యులందరూ కూడా బహిరంగ క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా కొంతమంది నెగిటివ్ గా చేస్తున్నారు, మీ పార్టీలో మీకే, మీ గవర్నమెంట్ లో మీకే సమన్వయం లేదు, మీరే సారీలు చెప్పించుకుంటున్నారంటే ఇక్కడ ఒక తప్పు జరిగింది. అది ఎంతటి వాళ్ళనే కావచ్చు, అది డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా తప్పు జరిగిందంటే మేము మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా మేము కూడా బాధ్యులమే అని. సో మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలకు ఈయన కూడా స్పందిస్తూ సారీ క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది.